హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 1 మీ పుట్టినరోజా? ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందటం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా? ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. డివివి దానయ్య, నాయక్, బ్రూస్లీ, భరత్ అనే నేను, వినయ విధేయరామ, రౌద్రం రణం రుధిరం లాంటి మెగా సినిమాల ప్రొడ్యూసర్ డివివి దానయ్య పుట్టినరోజు నేడు. ఈయన ఏప్రిల్ 1, 1961లో ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తాళ్లపూడిలో జన్మించారు. డివివి దానయ్య పూర్తి పేరు దాసరి వీర వెంకట దానయ్య. దానయ్య నిర్మాతగా 1992లో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్, ఆమని హీరోయిన్లుగా వచ్చిన జంబలకడి పంబ సినిమాతో నిర్మాతగా తన తొలి సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించి ఆయనకు మంచి లాభాల్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత మావిడాకులు, సముద్రం, మనసున్న మారాజు, సీమసింహం, శివమణి, జూనియర్స్, ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, దేశముదురు, కృష్ణ, నేనింతే, ఓయ్, వరుడు, జులై, కెమెరామెన్ గంగతో రాంబాబు, నాయక్, బ్రూస్లీ, నిన్ను కోరి, భరత్ అనే నేను, వినయ విధేయరామ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదివ్య, రచ్చగలచి ఇంట గెలవాలి అన్న సామెత మన తెలుగు హీరోయిన్ శ్రీదివ్య విషయంలో 100కి 100 పాళ్ళు నిజం. తెలుగులో హీరోయిన్ గా బ్రేక్ రానప్పటికీ తమిళ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు. శ్రీదివ్య ఏప్రిల్ 1, 1993లో హైదరాబాద్లో జన్మించింది. తనకు కేవలం 3 ఏళ్లప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సీరియల్స్లో నటించింది. 2010లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమాలో నటనకు ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బస్ స్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, వారధి, కేరింత, సైజ్ 0 సినిమాల్లో నటించింది. తమిళ్లో 2013లో వచ్చిన వరుత పడుత వలిభరు సంఘం, జీవా, కాకిసట్టి, ఇంజి ఇదుప్ప జహాగి, ఇట్టి, బెంగళూరు నాట్కల్, పెన్సిల్, మరుదు, కాశ్మోరా, మావిరాన్ కిట్టు, సంగిలి బంగిలి కదవతోరే లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీవిద్య వరుత పడుతూ వలిభర్ సంఘం సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్గా సైమా అవార్డు గెలుచుకున్నారు. మహీ విజ్ ప్రముఖ భారతీయ నటి, మోడల్. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ ఏప్రిల్ 1, 1982లో ఢిల్లీలో జన్మించారు. మహీ విజ్ 2004లో మలయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన అపరిచితం సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత అకేలా అనే టీవీ సీరియల్తో బుల్లితెరకు పరిచయమయ్యారు. కైసీ లాగి లగాన్, శుభకడం, ఎన్కౌంటర్, బాలికావధు, లాల్ ఇష్క్ లాంటి సీరియల్స్లలో నటించారు. ఈవిడ రియాలిటీ షోస్ అయిన జలక్ దిక్లాజా 4, కామెడీ సర్కస్, మూవర్స్ అండ్ షేకర్స్, ఫియర్ ఫ్యాక్టరీ, ఖత్రోంకే కిలాడి, కిచెన్ ఛాంపియన్షిప్ 5 లాంటి షోస్లలో కంటెస్ట్ చేశారు. మురళీ విజయ్ ప్రముఖ భారతీయ క్రికెటర్. నేడు ఆయన పుట్టినరోజు.
ఈయన ఏప్రిల్ 1, 1984లో చెన్నైలో జన్మించారు. మురళీ విజయ్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ 2008లో ఆస్ట్రేలియాతో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 61 టెస్ట్ మ్యాచ్లు ఆడి 3,982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన మొదటి వన్డే మ్యాచ్ 2010లో సౌత్ ఆఫ్రికాతో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 17 మ్యాచ్లు ఆడి 339 పరుగులు చేశారు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. మురళీ విజయ్ తన మొదటి టీ20 మ్యాచ్ 2010లో ఆఫ్ఘనిస్తాన్తో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 9 మ్యాచ్లాడి 169 పరుగులు చేశాడు. ఈయన ఐపీఎల్లో మొదట చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాడు. ఆ తరువాత ఢిల్లీ, పంజాబ్ టీంలకి ఆడాడు. అజిత్ వాడేకర్. అజిత్ వాడేకర్ ప్రముఖ భారతీయ క్రికెటర్. నేడు ఆయన పుట్టినరోజు. ఈయన ఏప్రిల్ 1, 1941లో ముంబైలో జన్మించారు. అజిత్ వాడేకర్ తన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ని ముంబై టీంకి ఆడాడు. తన కెరీర్లో మొత్తం 237 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడి 15,380 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన అత్యుత్తమ స్కోర్ 323. అజిత్ వాడేకర్ తన మొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ 1966లో వెస్టిండీస్తో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 37 టెస్ట్ మ్యాచ్లు ఆడి 2,113 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన అత్యుత్తమ స్కోర్ 143. అజిత్ వాడేకర్ తన మొదటి వన్డే మ్యాచ్ 1974లో ఇంగ్లాండ్తో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 2 వన్డే మ్యాచ్లాడి 73 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈయన తన కెరీర్లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ అవార్డు, సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాంటి అవార్డ్స్ని సొంతం చేసుకున్నారు. టొషిరో మిఫుని. అతను ఒక జపాన్ నటుడు. ఆ దేశం నుంచి వచ్చే సినిమాలు కూడా తక్కువే, కానీ ఆ నటుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించాడు. కారణం అతడి నటన, అతడు నటించిన సినిమాలే. అతడి పేరు టొషిరో మిఫ్యూన్. నేడు ఆయన పుట్టినరోజు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు అకీరా కురోసావా తీసిన రషోమన్, 7 సమురాయ్, ది హిడెన్ ఫారెస్ట్, థ్రోన్ ఆఫ్ బ్లడ్, యొజింబో లాంటి సినిమాల్లో ఇతడి అభినయాన్ని ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. వీటితో పాటు మరో 150 సినిమాల్లో కూడా ఇతడు నటించాడు. తన తండ్రి ఫోటో స్టూడియోలో పనిచేస్తూ ఆ కళ పట్ల ఆకర్షితుడయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా సేవలందించిన తరువాత ఫోటోగ్రఫర్ గాను, కెమెరామ్యాన్ గాను రాణించాడు. సినిమా ఆర్టిస్ట్ అవుదామనుకునే వారి ఫోటోలు తీసేవాడు. వాళ్ళల్లో ఓ స్నేహితుడు అతడికి తెలియకుండానే అతడి ఫోటోను ఓ సినీ స్టూడియో వారికి పంపించాడు. అలా అనుకోకుండా అతడికి తొలి సినీ అవకాశం లభించింది. అలా మేటి నటుడిగా ఎదిగిన ఇతడు ఆ తరువాత యాక్టింగ్ స్కూల్ పెట్టి ఎంతో మంది నటులకు మార్గదర్శకుడయ్యాడు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.